వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 8. ప్రస్తుత శ్రమలు మరియు భవిష్యత్ మహిమ దీని గురించి తెలుసుకుందాం. రోమా 8:18లో పౌలు అంటున్నాడు, మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఇవన్నీ తన స్వానుభవంతో వ్రాసిన మాటలు. ఈ వాక్యంలో పాపం ద్వారా లోకంలోకి వచ్చిన అనేక శ్రమలు, రోగాలు, దగ్గర వారిని పోగొట్టుకున్నట్టు ఆ శ్రమలు, అనుదిన జీవితంలో ఉన్న కష్టాలు అన్నిటినీ గుర్తుకు చేస్తూ ఉన్నాయి. అయినా పౌలు మన దృక్పథం మార్చుకోమని చెప్తూ ఉన్నాడు. ప్రస్తుత శ్రమలను భవిష్యత్తు మహిమ కోణంలో చూడమంటున్నాడు. రెండింటిని బ్యాలెన్స్ చేయమంటున్నాడు. శ్రమల నడుమ నిరీక్షణ ఇక్కడ ఇవ్వబడింది. మన ప్రస్తుత శ్రమలు రాబోయే మహిమ ఎదుట ఎన్నదగినవి కావని గుర్తు చేయబడింది. విశ్వాసులందరూ దేవుని మహిమలోకి వెళ్తారనే నమ్మకం ఉంటేనే ఇది నమ్ముతారు. జీవితంలో సవాళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. పౌలు వాటినేమీ తగ్గించలేదు. ఎందుకంటే పౌలు చెరసాల, దెబ్బలు తినుట, తిరస్కారం అనుభవించాడు. ఇక్కడ చెప్పబడిన ఇప్పటి కాలపు శ్రమలు ప్రతి మానవునికి ఉంటాయి, విశ్వాసులకు కూడా. దీని ద్వారా ఓర్పు, గుణలక్షణాలు మొదలవుతాయి. భవిష్యత్తులో రాబోయే మహిమ ముందు ఎలాంటి బాధ కనపడదు. క్రీస్తు రెండవ రాకడలో మనం రూపాంతరం పొందినప్పుడు మహిమ ప్రత్యక్షమవుతుంది. మేఘాలలో ఎత్తబడినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో కదా. మనం ఒకసారి సీతాకోకచిలుక తన గూటి నుండి బయటికి వచ్చే కార్యక్రమము చూద్దాం. జ్ఞాపకం చేసుకోండి. ఈ గూడు నిర్మించబడిన రీతి ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒక పొడుగాటి సీసాలాగా అతి సన్నటి గొంతు ఉంటుంది దానికి. ఆ సన్నటి ద్వారం నుండి ఆ పెద్ద సీతాకోకచిలుక ఏ విధంగా బయటకు వస్తుందో చూడాలి. అది బయటకు వచ్చాక దాని గూడు ఎలాంటి మార్పు ఉండదు. దాన్ని నిర్మించుటకు వాడిన తాళ్ళు కూడా తెగిపోవు, ఎక్కడ చినగదు. అసలు అక్కడ ఇంకా ఉన్నదేమో ఆ పురుగు అని అనిపిస్తుంది. ఆ సన్నటి ద్వారం నుండి చాలా శ్రమతో బయటకు వస్తూ ఉన్నప్పుడు చాలా కష్టపడుతుంది. ఆ శ్రమల సమయంలో ఆ పురుగు శరీరం అంతా ఒత్తిడికి లోనవుతుంది. ఆ సమయంలో శరీరంలోని కొన్ని ద్రవాలు దాని రెక్కల్లోకి వచ్చి అప్పుడే ఆ రెక్కలు సంపూర్ణంగా శక్తి పొందుతాయి. దీనికి చాలా సమయం పడుతుంది. ఒకరోజు ఒక అబ్బాయి ఒక సీతాకోకచిలుక గూడు నుండి బయటికి రావడము ప్రారంభించినప్పుడు చూసి అక్కడే కూర్చుండిపోయాడు. పొద్దునుండి ఎదురు చూశాడు. సాయంత్రం అవుతుండగా చాలా అసహనంగా ఉంది. ఆ పురుగు చాలా కష్టపడుతుంది, దానికి కొంచెం సాయం చేద్దాము అనుకున్నాడు. తాను దేవుని కంటే జ్ఞానము, కనికరం కలవాడనని తలంచాడు. దానికి మార్గం సరళం చేయుటకై కొన్ని దారాలు కత్తిరించాలని నిర్ణయించుకున్నాడు. నెమ్మదిగా కత్తిరించగానే ఆ పైన సులభంగా సీతాకోకచిలుక బయటకు వచ్చింది, కానీ అది ఎగరలేకపోయింది. దాన్ని చూడగానే చాలా బాధపడ్డాడు. అది సమయానికి ముందే బయటకు వచ్చినందున శరీరము లావుగా ఉండి రెక్కలు చిన్నవిగా నలిగిపోయి ఉన్నాయి, కాబట్టి ఎగరలేకపోయింది. దేవుని ప్రేమ మనలో సంపూర్ణత కోరుకుంటుంది, కాబట్టి శ్రమలను అనుమతిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా శ్రమల ద్వారానే పరిపూర్ణతలోకి నడిపించబడ్డాడు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునైనా, మేమందరం కూడా శ్రమల ద్వారా వెళ్తున్నాం, కానీ ఎప్పుడు కూడా బేరీజ్ వేసుకోలేకుండా ఉన్నాం నాయనా. ఈ శ్రమలు రాబోయే కాలంలో వచ్చే మహిమ ముందు ఏ పాటివి అనే ఆలోచన మాకు కలిగించమని, ఎప్పుడు కూడా శ్రమల గురించి దిగులు పడకుండా దాని ద్వారానే పరిపూర్ణతలోకి నడిపించబడతాము అనే సంగతి గుర్తు చేసుకుని దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.